ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీర్వాదంతో, ఆ తండ్రి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి, ఈరోజు రాత్రి 12 లోపు నీ జీవితంలో మర్చిపోలేని అతి పెద్ద గుడ్ న్యూస్ ఇది. అస్సలు వదులుకోవద్దు బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, ఎందుకు నువ్వు అంతగా నిరాశగా ఉన్నావు చెప్పు. కష్ట సుఖాలనేవి మానవ జీవితంలో సహజమే కదా, దానికి నువ్వు అంత బాధపడాలా చెప్పు. కష్టాలనేవి అందరికీ వస్తాయి బిడ్డ. వారిలో కొందరికి కష్టాలనేవి త్వరగా తీరిపోతాయి, మరికొంతమందికి కాస్త ఆలస్యం అవుతుందంతే. ఆలస్యానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. అవి పూర్తవగానే నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగిపోతుంది. ఇది నిజం తల్లి. నీ మనసులో ఏదైతే ఆశపడుతూ ఉన్నావో అది మంచిదైతే తప్పకుండా జరుగుతుంది చూడు బిడ్డ. ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టం ఊరికే పోదు, అదే నీకు 1000 రెట్ల ఆనందాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఈ జన్మలో బాధని అనుభవిస్తూ ఉన్నావు, అంత మాత్రాన జీవితం మీద విరక్తి తెచ్చుకొని పరిస్థితులను విషమంగా మార్చుకుంటావా చెప్పు. నీ బాధ నిజమే, అది కూడా నాకు తెలుసు. ఏ పని మొదలుపెట్టినా అందులో నష్టమే వస్తుంది కదా. అలాంటి సందర్భంలోనే నీ మనసు విరిగిపోతూ ఉంది. బాధపడొద్దు బిడ్డ, నీకు తోడుగా ఎప్పుడు ఈ తండ్రి ఉంటాడు. కష్ట సమయంలోనే ధైర్యంగా ఉండాలమ్మా. ఓర్పు, సహనాన్ని కలిగి ఉండాలి. మరుక్షణమే నువ్వు కోరింది నీకు దొరుకుతుంది తల్లి. పరిస్థితులన్నీ కూడా ఒకేలా ఉండవు కదా. పరిస్థితుల్లో మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ప్రశాంతత కరువై మానసికంగా బాధపడతాము. ఆ సమయంలోనే ధైర్యంగా నిలబడి నీ పరిస్థితులను చక్కబెట్టుకోవాలి తల్లి. నువ్వు అనుకున్న పనిపై దృష్టి పెట్టి విజయం సాధించాలే తప్ప వ్యతిరేక ఆలోచనలు ఎప్పుడు కూడా చేయకూడదు. బాబా, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? అందరూ బాగున్నారు కదా, మరి నేనేం తప్పు చేశాను? నన్ను ఇలా శిక్షిస్తున్నావు తండ్రి అని నీ మనసులో అనుకుంటూ ఉంటున్నావు కదా తల్లి. దేనికైనా సరే సమయం రావాలి బిడ్డ. నీ కష్టాలకు, బాధలకు కాలమే సమాధానం చెప్తుంది. ధైర్యంగా ఉండు. నీకు కావాల్సింది, నువ్వు కోరింది నీకు అవసరమైనప్పుడు నేనే అన్నీ నీ చేతిలో పెడతానమ్మా. అప్పటి వరకు కొంచెం ఓపికతో ఉండు బిడ్డ. ఇక రేపటి నుంచి కూడా నువ్వు అనుకున్న పనులు అన్నీ కూడా నీకు అనుకూలంగా జరుగుతాయి. ఇక అన్నీ కూడా నువ్వు అనుకున్నట్లే ఉంటాయమ్మా. నీకంతా మంచి జరుగుతుంది. ఈరోజు రాత్రి 12 లోపు నువ్వు ఊహించిన శుభవార్త అయితే వింటావు బిడ్డ. నీ ప్రతి కష్టాన్ని కూడా నేను గమనిస్తూ, ఆ కష్టాన్ని నీ విధంగా అంటే నీ నుంచి ఎలా నివారించాలనేటటువంటి ఉద్దేశంతోనే ఎదురు చూస్తూ ఉంటున్నాను. పెద్ద పెద్ద కష్టాలను సైతం చిన్న చిన్న కష్టాలుగా చేసి మీ నుంచి వెళ్ళగొడతాను తల్లి. కానీ మీరే నన్ను అర్థం చేసుకోవడం లేదు. ఏదైనా చిన్న కష్టం రాగానే అయ్యో ఈ కష్టం నన్ను ఏదో చేసేస్తుందో ఏమో అని ఎక్కువగా ఆలోచిస్తూ మిమ్మల్ని మీరే మోసపరుచుకుంటూ వాటికి బందీ అయిపోయి ఇక ఎటూ కదలలేనటువంటి పరిస్థితిని మీకు మీరే ఏర్పరచుకుంటున్నారు. అలా కాకుండా ఏదైనా కష్టం వచ్చినప్పుడు దాని నుంచి తప్పించుకోవడానికి మీరు ఏవేవో మార్గాలను వెతుక్కోకుండా దానికోసం ఒక మంచి పరిష్కారాన్ని కనుక మీ బుర్రకు పని చెప్పే విధంగా ఆలోచిస్తే, అప్పుడు మీరు జాగ్రత్తగా అడుగు వేస్తే తప్పకుండా మీకు కావాల్సినటువంటి జీవితాన్ని అనుభవించేటటువంటి అన్ని విధాలుగా నేను సహకరిస్తాను బిడ్డ. అలా కాకుండా కష్టం రాకుండానే వస్తుందేమో అన్నటువంటి ఆలోచనతో సతమతమయ్యేవారు చాలామంది ఉంటారు. కానీ వాటన్నిటినీ కూడా బాధ్యత ఈ బాబాది కాదు కదా. అదంతా కూడా మీ అచంచలమైనటువంటి మీ మనసుపై ఏర్పడుతుంది. మీ మనసు మిమ్మల్ని అటు ఇటు కాకుండా కుదిపేస్తూ ఉంటుంది. విపరీతమైనటువంటి ఆలోచనలతో మిమ్మల్ని స్థిమితంగా ఉండనివ్వకుండా ప్రతిరోజు ప్రతి క్షణం మిమ్మల్ని అదే పనిగా ఎక్కువగా ఆలోచన చేస్తుంది. అలసిపోయినటువంటి నీ మనసు ఎంత బాధపడుతుందో నాకు తెలుసు బిడ్డ. ఇక ప్రశాంతమైన మనసుతో బాగా
ఆలోచించు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అటువంటిది తల్లి. నీ కష్టాలతో ఎంతో అలసిపోయి ఉన్నావు కాబట్టి అలసిపోయినటువంటి మనసుతో ఏది కూడా ఆలోచించవద్దు. కాసేపు మనసును ప్రశాంతంగా ఉంచు. ప్రశాంతంగా ఉంచుకునేందుకు ఈ బాబాపై దృష్టి ఉంచి కాసేపు నేను చెప్పేటటువంటి మాటలను జాగ్రత్తగా ఆలోచించి చూడు. అలానే నీ జీవితంలో వచ్చినటువంటి కష్టాన్ని ఎలా తొలగించుకోవాలనే దానిపైనే ప్రయాణించు. ప్రతిరోజు కొన్ని నిమిషాలు ధ్యానం చేస్తూ ఉండు. ఇది నీ జీవితాన్ని ఎలా రూపొందిస్తుందో ఒక్కసారి నువ్వే చూస్తావు తల్లి. నేనేమీ నీకున్నటువంటి కష్టాలన్నింటినీ కూడా నీ నుంచి దూరంగా విసిరి పారేయలేనేమో అని అనుకోవద్దు. నేను తప్పకుండా చేస్తాను. కానీ ఎప్పుడూ చెప్పే మాటే మరొక్కసారి చెప్తున్నాను బిడ్డ. కాస్త ఆలస్యమవుతుంది. విశ్వాసాన్ని పెంచుకో తల్లి. ఎప్పుడు కూడా తగ్గించుకోకూడదు. సమస్య వచ్చినప్పుడు ఈ బాబాపై ఎక్కువ విశ్వాసాన్ని చూపించాలి. మీరు ఈ బాబా ఉన్నాడని అనుభూతి చెందుతూనే కదా నేను ఏదైనా చేయగలను. మీకు తప్పకుండా ఈ సాయి అంటే ఏమిటో అర్థం కాపోయినా నేను మిమ్మల్ని ఎల్లవేళలా కూడా రక్షిస్తూ ఉంటానని మాత్రం మీకు అర్థమయ్యే విధంగా చేస్తాను. కాబట్టి నాపై విశ్వాసం కలిగి ఉండండి చెప్తూ ఉన్నాను. నేను ఎప్పుడు కూడా మీతోనే ఉంటున్నానని నమ్మండి. మీరు ఎటువంటి మాయలో కూడా చిక్కుకోకుండా నేను ఈ బాబాని రక్షణగా ఉంటాను. నీ బాబా కూడా అటువంటివేమీ కూడా ఏమాత్రం ఇష్టం లేదు. కాబట్టి మీరు ఆ మాయ నుంచి బయటపడగలిగితే మీరు ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు. ఈ సాయిని నేనున్నానని నా లీలలు కూడా మీకు అర్థమవుతాయి బిడ్డ. నేను ఎప్పుడు కూడా మీకు మంచి జీవితాన్ని అనుగ్రహిస్తాను తప్ప ఎప్పుడు కూడా చెడు జీవితాన్ని ఇచ్చేటటువంటి దుర్మార్గునైతే కాదు. మీ బాబా మనసేమిటో మీ బాబా ఏమిటో నీకు మాత్రమే తెలుసు. అయినప్పటికీ నేనేది చేయడం లేదని నీ కష్టం చూస్తూ కూడా ఊరుకుంటూ ఉంటానా అని పొరపాటు పడవద్దు బిడ్డ. ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నా దర్శనం మీకు తప్పకుండా అవగతమవుతుంది. ఆ తర్వాత నీ మనసు కూడా కుదుట పడుతుంది. మీకు బాధ కలిగించే పనులు కానీ లేదంటే నేను ఇబ్బందికి గురి చేసేటటువంటి ఎలాంటి పనులకైనా సరే నువ్వు ఎప్పుడు కూడా అటువంటి వాటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే వాటి గురించే ఎక్కువగా ఆలోచిస్తూ నువ్వు వాటికి ఎంత దగ్గర అవుతావో అవి కూడా నిన్ను అంతే గుప్పెట్లో పెట్టుకొని నిన్ను బయటకు పంపించకుండా ఆ సుడిగుండంలోనే ఇరికించే విధంగా చేస్తారు. కాబట్టి నీకు ఏదైతే బాధ కలిగిస్తుందో వాటన్నిటిని గురించి కూడా వదిలే పట్టించుకోవద్దు. నీ కర్మలను నువ్వు శుభ్రపరచుకోవడానికి నేను నీకు సహాయం చేస్తున్నాను కదా, మరి ఎందుకు నువ్వు ఇది గుర్తించడం లేదు? అద్భుతమైనటువంటి నా ఆశీర్వాదం నీకు దక్కబోతుంది బిడ్డ. ఇది నీ అంచనాలకి ఏమాత్రం కూడా అవధులు మించేటటువంటి ఆశీర్వాదం నీకు లభిస్తుంది తల్లి. నువ్వు ఊహించినటువంటి శుభవార్త అయితే నీకు దక్కుతుంది. దానితో నీ జీవితమే మలుపు తిరగబోతుందమ్మా. ఇది నీ సాయి సత్యవాక్కు. ఇక నుంచైనా నీకుండేటటువంటి కష్టాలన్నీ పోయి మంచి మార్గంలో అంటే మంచి అవకాశం అనేది నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది. ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దమ్మా. నీకు చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాను బిడ్డ. ఎందుకంటే ఈ లోకంలో డబ్బే ప్రధానమైనది. ఆ డబ్బు కోసం ఎవరినైనా సరే, ఏ బంధమైనా సరే, ఏ స్నేహమైనా సరే మోసం చేసేవారు కూడా చాలామంది ఎక్కువైపోయారు బిడ్డ. వారి మాటలతో వారి చేతలతో మనల్ని నమ్మించి మన దగ్గర ఉన్నదంతా కూడా దోచుకొని మనల్ని నిలువున మోసం చేస్తున్నారు. కాబట్టి అటువంటి వారు ఎవరో గుర్తించి చాలా జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాను. లేకపోతే ప్రమాదంలో పడతావు బిడ్డ. కష్టాలన్నీ కూడా జాగ్రత్త. ప్రస్తుతమే కాదు ఎప్పటికైనా సరే నీ చుట్టూ నేను ఉంటున్నాను కాబట్టి, నీతోనే ఉంటున్నాను కాబట్టి అవేవి కూడా నీకు ఎలాంటి ప్రమాదం చేయలేకుండా అలా ఆగిపోయి ఉన్నాయి. నీకు ఎలాంటి ప్రమాదం దరిచేరకుండా, ఎలాంటి కష్టాలు నీ చుట్టుముట్టకుండా నేను రక్షణగా ఉంటున్నాను బిడ్డ. ఇప్పటికీ కూడా నీకు కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే నీ చుట్టూ ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ నువ్వు ఇంత ధైర్యంగా, ఓర్పుగా వాటిని ఎదుర్కొన్నావంటే దానికి నిజంగా కృతజ్ఞతలు బిడ్డ. నీ కష్టాలకి ఎలా ముగింపు పలుకుతానో నువ్వే చూస్తూ ఉండు. కేవలం మీ బాబా మాటలు వినగానే ఏమీ జరగదు. వాటిని అమల్లో చేయడం వల్లే చాలా ముఖ్యం. కాబట్టి అన్ని విషయాలు నీకు తెలుసు. మంచి చెడుల మధ్య తేడా నువ్వే గుర్తించాలి బిడ్డ. నీ జీవితంలో నువ్వు మర్చిపోలేనటువంటి అతిపెద్ద శుభవార్త నీ చెవున పడుతుంది. ఒక అవకాశం కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది బిడ్డ. ఆ అవకాశం నిన్ను ఉన్నత మార్గంలో, ఉన్నత స్థానంలో నిలబడుతుంది. కాబట్టి నువ్వు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు అని మన బాబాగారైతే మనకి పదే పదే చెప్తున్నారండి. ఈరోజు సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.